మొత్తానికైతే జూన్ 30వ తేదీన రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేయబోతుండడం నిజంగా మన తెలంగాణ రైతన్నలందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరి ఈ రైతు భరోసా నిధుల విడుదల పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కమెంట్స్ లో తెలియజేయండి. ఇక పూర్తిగా కూడా రైతన్నలు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులని ఇక ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 30వ తారీఖు నాడు వేస్తామని చెప్తా ఉంది. దీనికి సంబంధించి మొత్తం కూడా 9,000 కోట్ల రూపాయలని కూడా కేటాయించడం జరిగిందట. మరి మొత్తానికి ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నియోజకవర్గమైనటువంటి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభని ప్రభుత్వం ఏర్పాటు చేసిందట. మరి ఆ సభలో పూర్తిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి హాజరు కాబోతున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ ని నొక్కి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులని విడుదల చేయబోతా ఉన్నాడు. ఇప్పటికే రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. రైతు భరోసా డబ్బులు మా ఖాతాల్లోకి ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుందని చెప్పేసి రైతాంగం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఒకవైపు వర్షాలు కురుస్తా